వెల్కమ్ ఆల్. ఈరోజు వీడియోలో ఒక మంచి దాల్ తడకా చూపించబోతున్నానండి. దాల్ తడకా ఇంకా రోటీ. దాల్ తడకా అంటే ఏం లేదండి, పప్పుతో చేస్తారు. నేను ఇంతకుముందు వీడియోలో దాల్ ఫ్రై కూడా చేస్తున్నాను. అన్ని రకాల పప్పులు కలిపేసి కదంబం పప్పు అనేసి ఒక వీడియో పెట్టున్నాను, ఒకసారి అది కూడా చూడండి. దాల్ ఫ్రై అండి, ఇది దాల్ తడకా. ఇదేంటంటే పప్పుతో చేస్తారు. మామూలు పప్పేనండి, కాకపోతే కొంచెం అల్లం పేస్ట్ అవి మసాలాలు యాడ్ చేస్తాం అంతే. పప్పుతో కలిపి ఆనియన్స్ అవి ఉడకబెట్టము. పప్పు విడిగా ఉడకబెట్టుకుని ఆనియన్స్, టమోటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ దాంట్లో తిరుగుమాతలాగా పెట్టేసి దాంట్లో పప్పు కలిపేస్తాము. అది దాల్ తడకా. దీనికి నేను ఒక 4 అవర్స్ ముందు పచ్చెనపప్పు అండి, ఒక పెద్ద కప్పు నిండా పచ్చెనపప్పు నీళ్ళలో వేసి నానపెట్టేశాను. ఒక 4 అవర్స్ నానపెట్టేయండి. ఇలా నానపెట్టుకున్న పచ్చెనపప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసేస్తున్నాను. కుక్కర్లో వేసేసి 1కి 2 వాటర్, 1 కప్పు పచ్చెనపప్పు పిండి ఇలా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఒక లిడ్తో ఇట్లా ఒక మూత పెట్టేసేసి ఇట్లా ఒక అరగంట సేపు వదిలేద్దాం దాన్ని. ఇంతలోగా కర్రీ చేసేసుకుందాం. దాన్ని పప్పు సోప్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని కుక్కర్లో పెట్టేసి విజిల్ వచ్చేసింది. ఇప్పుడు
దాల్ కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఒక స్పూను అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొన్ని సాల్ట్, పసుపు, ఒక స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, ఒక స్పూన్ కారం. పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం తీసి వేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పప్పుని దీంట్లో వేసేసి ఉడకబెట్టేస్తే దాల్ ఫ్రై అయిపోతుంది. ఈ మసాలాలన్నీ ఒకదానికొకటి బాగా మిక్స్ అవ్వాలంటే కొంచెం ఒక అర గ్లాసు వాటర్ వేసుకోండి. వాటర్ వేసి బాగా ఫ్రై చేసేసుకుందాం. మన గోధుమ పిండి కూడా నానిపోతుంది ఈ టైంకి, ఇంకా రొటీలు చేసేసుకోవచ్చు. ఇంకా ఆనియన్స్ అన్ని మసాలా అంతా ఫ్రై అయిపోయింది, పప్పు వేసేస్తున్నాను. ఇదంతా బాగా కలిపేసుకుని ఒకసారి మళ్ళీ ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి, మన దాల్ తడక రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో ఫినిషింగ్ టచ్ నెయ్యి వేస్తున్నాను, అలాగే కొత్తిమీర కూడా. లాస్ట్లో కొత్తిమీర ఇంకా ఒక స్పూన్ నెయ్యి వేసాను, అది ఫినిషింగ్ టచ్. అది అయిపోయిందండి. ఇంకా 2 minutes బాయిల్ చేసుకుని ఆఫ్ చేసేసుకుని రోటీలు చేసేసుకుందాం. ఇంకా దాల్ అయిపోయింది, బౌల్లో తీసేస్తున్నాను. ఇలా ఫుల్గా గీ వేసేసుకుంటే బాగుంటుంది. ఇంకా 2 రోటీలు మరీ పలుచగా చేయలేదు, కొంచెం లావుగానే చేశాను, తందూరి రోటీలాగా. నెయ్యి ఇష్టమైన వాళ్ళు నెయ్యి వేసుకోండి, లేదు డైట్ ఫాలో అవుతున్నాం అనే వాళ్ళు ప్లెయిన్ రోటీ తినండి. దీంట్లోనే మన దాల్ తడక. మన ప్లేట్ ప్రజెంటేషన్ బాగుంది, ఈరోజు కలర్ఫుల్గా ఉంది అరిటాక్ వల్ల. రోటీ నెయ్యి వేసిన తర్వాత స్మెల్ భలే వస్తుంది, దాంతోపాటు ఈ దాల్లో ఉండే మసాలా ఫ్లేవర్స్
చాలా బాగున్నాయి. ఆనియన్స్ మీద లెమన్ పిండుకుని రోటీ తినండి. చాలా సాఫ్ట్గా వచ్చినాయి రోటీలు. మీరు తప్పకుండా ట్రై చేయండి దాల్ తడకా ఇంకా రోటీ. మీరు గీ కావాలంటే వేసుకోవచ్చు, నెయ్యి లేక వద్దు అనుకుంటే మానేయచ్చు. చాలా బాగుంది. ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇదేనండి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.